చెప్పులు. ఏమండి, నా చెప్పులు మీరు తెచ్చారేంటండి? ఇక్కడ అసిస్టెంట్లే చెప్పులు ఇవ్వాలంట కదా. అందుకే తెచ్చాను. చెప్పొద్దునా. శంకర్, ఏమైందంత డల్గా మాట్లాడుతున్నావు? ఇక్కడ పద్ధతులు ఏవి నాకు నచ్చట్లేదు వదినా. చూడు, నచ్చకపోయినా నీ భార్య కోసం సర్దుకుపోక తప్పదు శంకర్. మనం చెప్పినా తను వినేలా లేదు. తనకి ప్రాక్టికల్గా అర్థమయ్యేంత వరకు మనం కాస్త ఓపిక పట్టాలి. సర్దుకుపోవడానికైనా ఒక హద్దంటూ ఉంటుంది కదా వదినా. నీ ఆవేదన నాకు అర్థమవుతుంది, కానీ తప్పదు. నువ్వు తొందరపడకు. దాక్షాయిన్ని అక్కడ ఒంటరిగా వదిలేసి నువ్వు అస్సలు రాకు. ఆడిషన్ అయ్యే వరకు తన దగ్గరే ఉండి తనని వెంట పెట్టుకుని ఇంటికి తీసుకురా. అర్థమైందా? సరే వదినా. సరే. ఓర్పుతో ఎలా ఉండాలి వదినా? దాక్షాయిని నన్ను భర్తలా కాదు, ఓ అసిస్టెంట్లా చూస్తుంది. ఆ సంగతి నీకెలా చెప్పను?
లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ తీసుకో. హే, మేడం అసిస్టెంట్ పిలిచి టచ్అప్ చేయమని చెప్పు. అలాగే సార్. ఏయ్, నువ్వెక్కడ దొరికావే మేడం అసిస్టెంట్గా? లోపల ఫోటోషూట్ జరుగుతుంటే షార్ట్ దగ్గరే ఉండి అవసరమైనప్పుడు టచ్అప్ చేయాలి. వెళ్ళి టచ్అప్ చేయి. తొందరగా రావయ్యా. అలా దేవ్యం మొహం వేసుకుని చూస్తావేంటి? మేడం ఫోర్ హెడ్ మీద స్వెట్ ఉంది, వెళ్ళి టచ్అప్ చేయి. నీకేరా చెప్పేది, వెళ్ళక్కడికే. ఇంకా టచ్అప్ చేయకుండా ఏం చేస్తున్నావు? ఇలాంటి ఈడియట్స్ ని అసిస్టెంట్కి ఎందుకు పెట్టుకున్నారు మేడం? మీకు టాలెంట్ ఉన్నా కూడా ఇటువంటి వేస్ట్ ఫెలోస్ ఉంటే మీ కెరియర్ స్పాయిల్ అవుతుంది. ఏమన్నావు? ఏంట్రా కూస్తున్నావు? ఎవరా అసిస్టెంట్? ఎవరు అసిస్టెంట్? ఎవరికి అసిస్టెంట్? ఎవరు అసిస్టెంట్? చెప్పరా, ఎవరికి అసిస్టెంట్? మాట్లాడు, నోటికొచ్చినట్టు మాట్లాడు. ఎవరు అసిస్టెంట్? నీకు అసిస్టెంట్ కనిపిస్తున్నారా? తెలుసుకుని మాట్లాడు. ఎలా కనిపిస్తున్నా చెప్పు. ఎవరు అసిస్టెంట్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఎందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? చూస్తారేంట్రా, వీడిని బయటికి ఏంటండి? ఇడియట్. రాస్కల్ నా మీదే చేసుకుంటాడా? అందుకే సార్ మీకు చెప్పింది ఇలాంటి చోటికి రావద్దని. నేను చెప్తే మీరు విన్నారా? వెళ్ళండి. స్టార్ట్ చేద్దామా మేడం? రండి. రెడీ సార్. మేడం
దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే రాక రాక వచ్చాడే వీడేంటి ఈ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు? రాక రాక వచ్చాడే అన్ని తెలుసుకుపో. అత్త ఏమి ఏందత్త గోడకి ఓ నొక్కేసుకుంటున్నావు? రే అదే అత్త, ఏంది గోడకి బల్లిలాగా అతుక్కుపోయావంటున్నా? అతుక్కుపోలేదురా బడవా, కసరత్తు చేస్తున్నాను. ఈ వయసులో నీ కసరత్తులు ఎందుకత్త? కృష్ణ రామ అంటూ ఏ మూలలో కూసోక. రే నీకే సగం వయసు అయిపోయింది, తల మీద అరెకరం పోయింది, డై కూడా వేస్తున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? నాతో వెటకరాలు చేస్తే నీకు మామూలుగా ఉండదు చెప్తున్నా. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, అందుకు నన్ను అనుకోవాలే. నీకు సింత తెచ్చిన పొగురు చావలేదత్త, అందుకే కదా మామని వదిలేసి శంకరీలు మామని పట్టుకుపోయింది. వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు డబ్బు సంగతి చూడాలి. లక్ష్మీదేవి వస్తున్నానమ్మా. అమ్మయ్యా, డబ్బు చేతికొస్తే గాని నా అరచేతి దురద తగ్గలేదు. వీడంట అలా చూస్తున్నాడు, కొంప తీసి నేను డబ్బు తీయడం చూశాడా ఏంటి? ఏంట్రా మిడిగుడ్లేసుకుని అలా చూస్తున్నావు? ఏ చూడకూడదా? చూడొచ్చు, కానీ ఎందుకురా నీకు అంత కోపం? సర్లే గాని నువ్వొక్కడివే వచ్చావేంటి? దాక్షాయినేది? దాన్ని ఊసే నా దగ్గర ఎత్తొద్దు. అరే ఓరే, ఏంటి వీడు ఇంత వేడిగా ఉన్నాడు? ఆ బుర్రలేందేమైనా తింగర పనిచేసిందా? అదేం చేస్తే మనకెందుకు, మనకు కావలసిన డబ్బు మన చేతికొచ్చింది. లక్ష్మీదేవిని భద్రంగా దాచేస్తాం. ఇంత డబ్బు కళ్ళారా చూసి ఎన్ని రోజులైందో. దాచేస్తా. అమ్మయ్యా, దీనికి మొగుడికి ఫోటోల దగ్గర ఏదో చెడినట్టుంది. అందుకే ఇందాక శంకర్ గాడు ఇప్పుడు ఇది కాలుతున్న మొహాలో పెనాలు పెట్టుకుని వచ్చారు. నాకు తిండి లేకపోతే నిద్ర పట్టదు, గొడవ లేకపోతే తిండెక్కదు. ఏమైందే, ఎందుకంత కోపంగా ఉన్నావు? మొగుడు బాధ్యత లేనాడైతే పెళ్ళాలెప్పుడు కోపంగానే తగలాడతారు. ఇంతకీ ఆయనేడి? ఏమండి, ఏంటండి మీరు చేసిన పని? నన్ను అలా వదిలేసి వస్తే నేను ఇంటికి ఎలా రావాలి? క్యాబ్ దొరకడం కూడా కష్టమైపోయింది. నా మనసు కష్టపెట్టి మరి నీకిష్టమని ఈ రంగాన్ని ఎంచుకున్నావు. ఇంటికి ఒక్కదానివి రావడానికి నీకు కష్టంగా అనిపిస్తే నువ్వు పై స్థాయికి ఎదగడానికి ముందుకెలా పరిగెడతావు? తమరేం చెప్పాల్సిన పని లేదు. తమరు చూపించిన బుర్రలేని ఆవేశానికి నా కెరీర్ ఈ రోజుతోనే ఆగిపోయింది. వెనక ముందు చూసుకోకుండా అంత పెద్ద ఫోటోగ్రాఫర్ని షర్ట్ పట్టుకున్నారు. మీ పద్ధతి ఏమైనా బాగుందా? బాగుంది అక్షయ్ని,
నువ్వు చేసింది మర్చిపోయి నా పద్ధతి గురించి ప్రశ్నిస్తున్నావా? నేనేం చేశాను? నన్ను నీకు అసిస్టెంట్ ని చేసి అనుమానిస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డావే తప్ప నోరు మెదిపావా? వామ్మో, మొగుణ్ణి అసిస్టెంట్లా మార్చిందంటే చాలా మందిని తొక్కేసిది పైకెదుగుతుంది. అది చెప్పకపోతే నువ్వే నేరుగా దాక్షాయణి మొగుణ్ణని చెప్పొచ్చు కదా. అలా అవమానపడ్డం ఎందుకు? నాకు అవకాశం ఎక్కడిచ్చింది పెద్దమ్మా? ఆడిషన్ ఆగిపోతే కెరీర్ ఆగిపోద్ది అన్నట్టుగా ప్రవర్తించింది. ఏంటి గొడవ? ఏం చేయమంటావు వదినా? మొగుడిగా నాకు జరిగిన అవమానాన్ని పట్టించుకోకుండా నేను షర్ట్ పట్టుకున్న దాని గురించి, అక్కడి నుంచి నేను వచ్చేసిన దాని గురించి దాక్షాయణి నన్ను వేలెత్తి చూపిస్తుంది. అంటే ఆడిషన్ పూర్తయ్యే వరకు నువ్వు అక్కడ లేవా? ఎలా ఉండమంటావు వదినా? అందరూ నన్ను అక్కడ హీనంగా చూస్తుంటే భరిస్తూ ఎలా ఉండమంటావు? ఏదైనా కానీ శంకర్, నువ్వు దాక్షాయణిని ఒంటరిగా వదిలేసి రావడం తప్పే. కొంచెం ఓపిగ్గా ఉండమని చెప్పాను కదా నీకు. నువ్వు ఓర్పుతో ఉండమని చెప్పావు కాబట్టి అక్కడ తలదించుకుని వచ్చాను వదినా. లేదంటే ఆ ఫోటోగ్రాఫర్ని 4 తన్ని దాక్షాయణిని 2 పీకేవాణ్ణి. ఓహో, మీకంత రోషమే ఉంటే రోడ్డు మీద పడి డబ్బులు సంపాదించాల్సిన కర్మ నాకేంటి? పౌరుషమున్న మగాడైతే సంపాదించి చూపిస్తాడు. ఇలా చేతగాని వాళ్ళలాగా పెళ్లాల మీద కోపం చూపించరు. దాక్షాయణి! శంకర్ ఆగు. ఎందుకంత ఆవేశం? నా ఆవేశం నీకు ఆవేశంలా కనిపిస్తుందా వదినా? నేను దాన్ని మొకుండయుండి అసిస్టెంట్లా చెప్పులు మోశాను. అయినా ఇది నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. ఇలాంటి ఆడదాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అనిపిస్తుంది వదినా. ఆ మాట నేననుకోవాలి. రామరాజు గారి తమ్ముడంటే గొప్పడనుకున్నాను కానీ ఇలా పని పాట లేకుండా ఆడంగి వాళ్ళ తిరుగుతాడు అనుకోలేదు. నోరు మీ దాక్షాయణి. మొగుడనే గౌరవం కూడా లేకుండా ఏంటా మాటలు? తను మాత్రం ఎలా పడితే అలా మాట్లాడొచ్చాక? అసలు దీనంతటికీ కారణం నువ్వే కదా సీత. నేనా? అవును. దాక్షాయణి ఒక్కతే వెళ్ళుంటే ఏ గొడవ లేకుండా పని చక్కబెట్టుకుని ఇంటికి వచ్చుండేది. నువ్వేమో తగుదునమ్మా అని ఈ శంకర్ గారిని తోడిచ్చి పంపించావు. దానివల్ల వీడు అవమానపడ్డాడు, దాక్షాయణి మాట పడింది. నువ్వు చేసిన పనికి అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చింది. చివరికి పెళ్ళాం మీద మొగుడు చెయ్యెత్తే పరిస్థితికి తీసుకొచ్చావు. అత్తయ్య, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారేంటి? పెద్దవారిగా వాళ్ళిద్దరికి సర్ది చెప్పాల్సింది పోయి నన్ను కారణం చేసి మాట్లాడుతున్నారేంటి? సర్లే శంకర్, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి. దాక్షాయణి, నీకు కూడా చెప్తున్నాను, ఇంకోసారి మీరు నాతో వస్తే అస్సలు బాగోదు. నీలాంటి దాని పక్కన మళ్ళీ నేను రావడం ఒకటి. ఛీ! ఏంటత్తయ్య మీరు పెద్దరికంతో గొడవ ఆపాల్సింది పోయి ఆజ్యం పోస్తారేంటి? ఇది మరీ బాగుంది సీత. గొడవ పడ్డవాళ్ళు బాగున్నారు, పెట్టిన నువ్వు బాగున్నావు. మధ్యలో నా మీద పడతావేంటి?